ఈరోజు రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనము ప్రశాంతమైన జీవితం గడపాలి. ప్రొద్దున లేవాలి, మెడిటేషన్ చేయాలి, వాకింగ్ చేయాలి. పక్కన పార్క్ ఉంటే పార్కులోకి వచ్చి ఇలా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు మనం పిల్లల గురించి, చదువుల గురించి, వాళ్ళకి జాబులు, పెళ్ళిళ్ళు, వాళ్ళ సెటిల్మెంట్ ఇవే ఆలోచించేవాళ్ళం మనం. ఇప్పుడు మనము రిటైర్మెంట్ అయిపోయాం, వాళ్ళ సెటిల్మెంట్ అన్నీ అయిపోయినాయి, పిల్లల బాధ్యతలు అంతా అయిపోయినాయి. ఇంకా మనం ఏమీ ఆలోచించొద్దు. ఏం ఆలోచిస్తారు ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు రిటైర్ అయిన తర్వాత? నేను ఇంకా ఏమో సంపాదించాలి, నేను పిల్లలకి ఇంకేమో కూడబెట్టాలి ఆస్తులు అని ఆలోచిస్తారు. కానీ మనం అలా ఆలోచించకూడదు. మనం ఎప్పుడు కానీ పరమాత్మని ధ్యానంలోనే ఉండాలి. రిటైర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ కింది స్థాయిలోకి వెళ్ళిపోవద్దు. ఈ ఏజ్లో పరమాత్మను గుర్తు చేసుకోవడము, మెడిటేషన్ చేయడము, ప్రొద్దున లేవడం, వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, మంచి ఫుడ్ తీసుకోవడం. ఒకప్పుడు తిన్న ఫుడ్డు అప్పుడు మనకు అరిగేది, కానీ ఇప్పుడు మనకు అరగదు. కాబట్టి లైట్గా ఫుడ్ తీసుకోవాలి, తొందరగా అరిగేది తినాలి. ఇంకా సత్సంగాలని, మెడిటేషన్ అని, ఇంకా గుడి, ఏదో ఒకటి ఎవరికి తోసింది వాళ్ళు చేయాలి తప్ప మనము ఎక్కువ ఆలోచించొద్దు. నేను ఇంకా కష్టపడాలి, సంపాదించాలి, పిల్లలకు కూడా పెట్టాలి అని ఎప్పుడు ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండాలి.